హాయ్, వెల్కమ్ బ్యాక్ టు ఫైరీ ఫ్యాక్ట్స్ విత్ తోట ప్రసాద్ గారు. సార్ నమస్తే. హాయ్ అండి. సార్ యాక్చువల్గా నాకు పర్సనల్గా ఇష్టమైన మూవీస్లో క్షణక్షణం కూడా ఒకటి. అంటే యాక్చువల్గా మొన్న రీసెంట్గా నేను ఆర్జీవి గారిది ఒక ఇంటర్వ్యూ చూశాను సార్. దానిలో ఆయన చెప్పింది ఏంటంటే, నేను టేస్ట్ చేసిన ఫస్ట్ ఫ్లాప్ మూవీ క్షణక్షణం. నేను స్టన్ అయిపోయా. ఎందుకంటే ఇప్పుడు కూడా మనం టాప్ 100 కల్ట్ క్లాసిక్స్ మూవీస్ ఆఫ్ తెలుగు సినిమా ఇండస్ట్రీ అంటే కనుక క్షణక్షణం అనే పేరు ఖచ్చితంగా ఉంటుంది అక్కడ. సో ఇప్పుడు ఎందుకు అది కల్ట్ క్లాసిక్ అయింది, అప్పుడు ఎందుకు అసలు అది వర్కౌట్ అవ్వలేదు సార్? నేను అప్పటికి క్షణక్షణం రిలీజ్ అయ్యేటప్పటికి నేను జ్యోతి చిత్ర అనే తెలుగు ఫిలిం మ్యాగజైన్లో పనిచేస్తుండేవాడిని. ఓకే సార్. ఆ సినిమా నిర్మాతలు డాక్టర్ కేఎల్ నారాయణ గారు, మన ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. వాళ్ళ శ్రీ దుర్గా ఆర్ట్స్ మీద బ్యానర్ మీద వచ్చిన ఫస్ట్ సినిమా. ఇప్పుడు రాజమౌళి గారు, మహేష్ బాబు గారితో ఏ బ్యానర్ అయితే చేస్తున్నారో ఆ బ్యానర్ మొదటి సినిమా క్షణక్షణం. ఓహో, ఓకే సార్. అంటే శివ సినిమా 1989 అక్టోబర్ 5, 6 తారీఖు, నాకు డేట్ కరెక్ట్గా గుర్తులేదు, కానీ అప్పుడు రిలీజ్ అయింది. సినిమా ఒక్కసారిగా ఇండస్ట్రీని మొత్తాన్ని షాక్ గురి చేసింది. ఇండస్ట్రీ కన్నా ఆడియన్స్ని ఎక్కువ షాక్ గురి చేసింది సార్. ఈ సినిమా ఏంటి ఇలా ఉంది, వైలెన్స్ ఇలా ఉంది ఏంటి, అంటే ఎక్కడ ఒక రక్త చుక్క లేకుండా ఎంత వైలెంట్గా ఉంది ఏంటి, ఈ సౌండ్ సిస్టమ్ ఏంటి, ఈ మేకింగ్ ఏంటి, ఇలాగ జనాలందరూ మాట్లాడుకున్నారు పెర్ఫార్మెన్స్లు ఏంటని. అంటే ఆ శివ సినిమా రిలీజ్ అయినప్పుడు కూడా నేను అరకులోయలో బొర్రా గుహల్లో సినిమా షూటింగ్ జరుగుతుంది. కృష్ణరాజు గారు, రాయన్ ప్రసాద్ గారు యాక్ట్ చేసిన గురు శిష్యులు అనే సినిమా, ఎస్వి ముత్తురామన్ గారు డైరెక్టర్. ఆ సినిమా కవరేజ్కి వెళ్తే ఆ రోజు రిలీజు వెళ్ళగానే కృష్ణరాజు గారు అడిగారు ఫస్ట్, ఎవరో ఎలా ఉందా సినిమా, శివ సినిమా అని. తర్వాత కోట శ్రీనివాసరావు గారిని ఆ రోజు కలిసాం. ఆయన మాచిరాజు క్యారెక్టర్ చేశారు శివ సినిమాలో. ఆయన ఆ రోజు మాకేం చెప్పాడంటే, ఆయన అసలు ఆ సినిమా నేనేదో ఒకరోజు 2 రోజుల్లో వేషం చేశాను మాచిరాజు క్యారెక్టరు, ఇలా చూస్తుంటే నేనే సీట్ ఎడ్జ్లోంచి ఇలా ముందుకు వచ్చి చూశాను సినిమా, అది ఇదని తెగ పొగిడాడు. పొగిడి ఏమన్నా అంటే, మళ్ళీ ఇదంతా రాయద్దు, ఎవరో కొత్త డైరెక్టర్ని కోట పొగిడాడు అనుకుంటారని వద్దన్నాడు. ఆయన భయాలు ఆయన ఏమిటో తెలియదు ఆయన. ఓకే సార్. సరే అనుకుని ఇంకా ఆ రోజు రాత్రి ఎక్సైట్మెంట్ ఆపుకోలేక నేను, అప్పుడు జర్నలిస్టులు బిఏ రాజు గారు, వినాయకరావు గారు, మేమందరం వైజాగ్లో సెకండ్ షో సినిమా చూసాం, శివ సినిమా. సో ఎక్స్ట్రాడినరీ. ఓకే. అది మొత్తం ఇండస్ట్రీని ఊపింది. ఓకే ఓకే. ఊపిన తర్వాత ఆయన నుంచి వచ్చే రెండో సినిమా ఏంటి అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఓకే. శివ సినిమాకి సినిమాటోగ్రాఫర్ ఎస్ గోపాల్ రెడ్డి గారు. సో ఆయన రామ్ గోపాల్ వర్మ గారిని తన నెక్స్ట్ సినిమా డైరెక్ట్ చేయమని అడిగారు, తమ సినిమా వర్క్ చేయమని. ఓకే. సో ఆయన హ్యాపీగా యాక్సెప్ట్ చేశారు. సో అలా క్షణక్షణం ప్రారంభమైంది. క్షణక్షణం ప్రారంభమయ్యే ముందు రోజు కూడా ఏంటంటే, విజయవాడ ఆంధ్రజ్యోతి ఆఫీస్లో గోపాల్ అని ఒక యాడ్ ఎగ్జిక్యూటివ్ ఉండేవాడు. యాక్చువల్గా క్షణక్షణ సినిమాకి లక్ష్మణ చౌదరి గారు అని ఒక ఆయన పార్ట్నర్ అనుకుంటా. ఆయన వాళ్ళందరూ ఒకరోజు నైట్ మాకు పార్టీ ఇచ్చారు. రేపు ఏంటంటే రామ్ గోపురంతో మా సినిమా స్టార్ట్ అవుతుంది హైదరాబాద్లో, ఇలా వెంకటేష్, శ్రీదేవి యాక్ట్ చేస్తుందని చెప్పారు. నాకు అది బాగా గుర్తు. అయిపోయిన తర్వాత 1990 అక్టోబర్ 9వ తారీఖు క్షణక్షణ సినిమా రిలీజ్ అయింది. జనాలందరూ విపరీతమైన ఎక్స్పెక్టేషన్తో ఉన్నారు. శివ తర్వాత రామ్ గోపాల్ చేస్తున్న సినిమా, పైగా క్షణక్షణం, అదే చాలా థ్రిల్లింగ్ టైటిల్ అనిపించింది. సో ఈ డైరెక్టర్ అది చాలా వైలెంట్గా తీస్తాను ఎక్స్పెక్టేషన్స్ ఒకవైపు, తర్వాత వెంకటేష్, శ్రీదేవి కాంబినేషన్ ఒకవైపు, దానికి తోడు మ్యూజిక్ సాంగ్స్ చాలా సక్సెస్ అయ్యింది. ఆ సినిమా ఫస్ట్ డే ఇప్పుడు లేరు అయిన అరుణ్ సాగర్ గారు అని ఒక జర్నలిస్ట్, TV9, 10 TV ఇట్లా పనిచేశాను, అంతప్పుడు ఆంధ్రజ్యోతిలో కొలీగ్. ఓకే సార్. ఆయన సినిమా చూసి డిసప్పాయింట్ అయిపోయాడు. ఏంటి బాస్ ఈ సినిమా ఇలాగుంది ఏంటి, ఇలా తీసేంటి, రామ్ గోపాల్ వర్మ ఎలా అనుకున్నాం, ఎలా చేసామని చాలాసేపు మాట్లాడాడు. నాకు బాగా గుర్తు ఆ రోజు. సో ఆ రోజు ఏమైందంటే, ఆడియన్స్ శివ పాయింట్ ఆఫ్ వ్యూలో క్షణక్షణాన్ని చూశారు. ఓకే. ఒక థ్రిల్లింగ్ వైలెంట్ సినిమా అనుకుని చూశారు. అందులో ఉన్న ఒక ఏమంటారు, ఒక ఎంటర్టైనింగ్ అడ్వెంచర్ సినిమా జోనర్ అనేది అప్పటికి తెలుగు సినిమా కొత్త. ఓకే. అడ్వెంచర్ సినిమాలు చాలా వచ్చాయి, మోసగాడు కావచ్చు, ఇలాంటి సినిమాలన్నీ కూడా ట్రెజర్ హంట్ కావచ్చు, ఏమైనా కావచ్చు, లేక క్రైమ్ మిస్టరీలు, అందరం కృష్ణ గారు చేసిన చాలా సినిమాలు ఉన్నాయి. అలాంటి సినిమాలు ఆడియన్స్ కలవడానికి ఒక ఎంటర్టైనింగ్ లైటర్ వేన్లో వచ్చిన ఒక అడ్వెంచర్ సినిమా అనేది ఆడియన్స్ డైజెస్ట్ కల ఫస్ట్ విషయం. రెండోది, రామ్ గోపాల్ వర్మ నుంచి ఇలాంటి సినిమాలు ఎక్స్పెక్ట్ చేయలే, చాలా వైలెంట్గా ఉంటుందని. పైగా విలన్ పరేష్ రావులేమో పియానా మీద మాడుతూ ఇదేం పాటరా అని అసిస్టెంట్స్ అని అడుగుతూ ఉంటాడు. సో అతను భయపెట్ల, నవ్వించాడు జనాన్ని. సైలెంట్ కామెడీ. సో జనాలకి ఏంటి సినిమా ఎలాగుందని ఫీల్ అయ్యారు. ఓకే. అందువల్ల వాళ్ళు డైజెస్ట్ చేసుకోవాలి, అందువల్ల సినిమా బాగా నిరాశపరిచింది. ఓకే. అదే రోజు దాసన్ నారాయణరావు గారు డైరెక్ట్ చేసిన అమ్మ రాజీనామా అనే సినిమా ఓపెనింగ్ జరిగింది విజయవాడ. అదే రోజు క్షణక్షణం రిలీజ్ అయిన రోజు అనుకుంటా. అశ్విని దత్ గారు, దేవి వరప్రసాద్ గారు, త్రివిక్రమరావు గారు, ఈ ముగ్గురు, జగదీష్ ప్రసాద్, ఈయనందరూ ప్రొడ్యూసర్స్ ఆ సినిమాకి. చాలా భారీ ఎత్తున జరిగింది ఓపెనింగ్. ఆ రోజు రాత్రి విజయవాడ క్లబ్లో పార్టీ జరిగింది.
ఆ పార్టీకి రామ్ గోపాల్ వర్మ వచ్చారు. ఓకే. అంటే ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆయన అటెండ్ అయిన పార్టీ ఆ రోజు నైట్. ఓకే. సో ఆ రోజు నైట్ ఆయన కలిసి పార్టీలో మామూలుగా జర్నలిస్ట్గా కలిసి ఆయనకి. సో అప్పటికి ఏంటంటే సినిమా టాక్ కొంచెం నెగిటివ్గానే ఉంది, డిసప్పాయింట్ చేసింది ఆ సినిమా. నాకు తెలుసు జర్నలిస్ట్ బాలరెడ్డి గారు అని అయితే మంచుగడ్డ మించి జారిపడ్డ రామ్ గోపాల్ ఇమేజ్ అలాంటిది ఏదో రాశారు. అది చాలా పెద్ద కాంట్రవర్సీ అయింది. ఆయన హట్ అయ్యి, రామ్ గోపాల్ గారు హట్ అయ్యి, ఆయన సన్నిహితులు హట్ అయ్యి, ఇలా సినిమా గురించి చాలా ఫీల్ అయ్యారు. అంటే ఆ సినిమా ఆడియన్స్ ఎట్టి బట్టలు యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారు. ఆడియన్స్ వాళ్ళు రామ్ గోపాల్ నుంచి ఆ టైంలో ఎక్స్పెక్ట్ చేసిన సినిమా అది కాదు. ఓకే. అందువల్ల డిసప్పాయింట్ అయ్యారు. ఆ తర్వాత ఏమైందంటే రిపీట్ రన్లో నన్ను అంత ఎంటర్టైన్మెంట్ని హ్యూమన్ని అర్థం చేసుకోవడం మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు బ్రహ్మానందం గారు ఉన్నారు, చాలా సీరియస్ కామెడీ చేస్తారు. వద్దమ్మా అది టచ్ చేయొద్దు, అది వద్దు అని అంటూ ఉంటాడు ఆయన. అలాగే ఆయన వెంకటేష్ గారు కథ చెప్తుంటాడు, మా అమ్మాయి లాగంటే ఏంటి నేను ఈ సినిమా ఎక్కడో చూశాను అని శ్రీదేవి మాట్లాడుతుంటే, ఏంటి నా కష్టాలన్నీ నీకు సినిమా కథల్లో అనిపిస్తున్నాయి అంటాడు. అంటే యాక్చువల్గా ఏంటంటే సినిమా హీరో దొంగగా మారడానికి అలాంటి కారణాలు ఉంటాయనేది, ఇలాంటివన్నీ ఉన్నవి. సో అందువల్ల ఆ సినిమా ఏంటంటే మొట్టమొదట వెంకటేష్ను పోలీస్ ఆఫీసర్ నుంచి తర్వాత దొంగని పెట్టి థీఫ్ అని రివీల్ చేయడం, ఇలాంటివన్నీ ఎంటర్టైనింగ్గా ఉన్నప్పటికీ కూడా కావాల్సినంత ఒక ఆడియన్స్ ఎక్స్పెక్టేషన్స్కి రామ్ గోపాల్ ప్రోడక్ట్కి మధ్య తేడా ఉండడంతో ఆ సినిమా ఆ టైంలో ఫస్ట్ రిలీజ్ సక్సెస్ కాల. అది రొమాన్సింగ్ ది స్టోన్ అని మైకేల్ డగ్లస్ యాక్ట్ చేసిన సినిమా, కైండ్ ఆఫ్ జోనర్ సినిమా, కాపీ కాదు. అంటే ఒకదానికోసం హీరోయిన్స్ ఇద్దరు కలిసి చేసి ఒక అడ్వెంచర్స్ జర్నీ రొమాన్సింగ్ ది స్టోన్, అలాంటిదే క్షణక్షణంలో కూడా హీరోయిన్స్ అనుకోకుండా ప్రయత్నించేది. సో ఆ సినిమాలో దేవుడా దేవుడా అనే శ్రీదేవి గారి మేనరిజం అయితే విపరీతంగా సక్సెస్ అయింది. అవును సార్. సో సత్యానంద్ గారు ఆ సినిమాకి మాటలు రాశారు. ఓకే. ఓకే. అంటే రామ్ గోపాల్ గారితో సత్యానంద్ గారు పనిచేసిన ఒకే ఒక సినిమా అది అనుకుంటా. ఓకే. అలాగే కీరవాణి గారు ఆ సినిమా మ్యూజిక్ కంపోజ్ చేయడం అనేది కూడా సాంగ్స్ అనేది సూపర్ హిట్. ఇప్పటికి కూడా వింటా ఉంటే అవును. సో అలా ఆ సినిమా ఏంటంటే తర్వాత రిపీట్ చూసిన కొద్దీ అందులో హ్యూమరు, క్యారెక్టరైజేషన్స్ అన్ని ఆడియన్స్ ఎంజాయ్ చేయడం మొదలుపెట్టారు. ఓకే. ఇప్పుడు యాక్చువల్గా క్షణక్షణం సినిమాలో గిరాణికేవ్లో సీన్ ఉంటుంది. ఎవరు వస్తే శ్రీదేవి పీక్ మీద కత్తి పెడతారు వెంకటేష్. ఓకేనండి. అదే ఇన్స్పిరేషన్తో ఒకళ్ళు మహేష్ బాబు సీన్ రీక్రియేట్ చేశారు. భూమిక మెడ మీద కత్తి పెట్టడానికి మహేష్ బాబు కారణం, వెంకటేష్ క్షణమే కారణం. ఓకే సార్. యాక్చువల్గా ఇందాక మనం మాట్లాడుకుంటే శివ గురించి కూడా వచ్చింది కాబట్టి యాక్చువల్ ముందే అడుగుదాం అనుకున్నా ఈ క్వశ్చన్. అంటే మేబీ ఒక 2000 తర్వాత చూడటం వల్ల శివలో మా జనరేషన్ ఆ ఫ్లేవర్ మిస్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు అప్పుడు చూసినప్పుడు మీకు సడన్ షాక్ శివ సినిమా అనేది. సో మాకేంటంటే ఆల్రెడీ శివ తర్వాత శివ లాంటి సినిమాలు చాలా వచ్చేసాయి ఆ తర్వాత చెందిన కోవలో సినిమాలు మేము చూసాం. అయితే ఫస్ట్ టైం మీరు శివలో అంటే మా ముందు జనరేషన్ సార్, మీరు శివలో చూసి మీరు బాగా ఎగ్జైట్ అయిన థింగ్స్ ఏంటి సార్? అంటే ఆ స్టడీ క్యామ్ షాట్సా, ఆ క్లోజప్సా, లేకపోతే ఆ న్యాచురాలిటీయా? అంటే స్టోరీ టెల్లింగ్. ఇప్పుడు ఇదే కమర్షియల్ సినిమాలు. ఇప్పుడు హిందీలో అర్జున్ సినిమా వచ్చింది, సన్నీ డియోల్, డింపుల్ కపాడి యాక్ట్ చేశారు. ఓకే. తెలుగులో భారతంలో అర్జున్ అని చేశారు, కమల్ హాసన్ తమిళంలో సత్య అని చేశారు. ఆ కైండ్ ఫ్లేవర్ ఉంటుంది. అలాగే చంద్ర గారిది ఏదో సినిమా ఉంటుంది. సో ఇలాంటి సినిమాల ఫ్లేవర్స్ అన్నీ శివలో ఉంటాయి. ఓకే. ది క్లాస్ ఆఫ్ వైలెన్స్ 1984 కావచ్చు, చంద్ర గారి సినిమా పేరు నాకు గుర్తు రావట్లేదు. ఇలాంటి షేడ్స్ అన్నీ ఉంటాయి శివలో. ఓకే సార్. బట్ ఆడియన్స్ ఎందుకు కనెక్ట్ అయ్యారంటే అప్పటికి తెలుగు స్టేట్స్లో ఒక వైలెంట్ వాతావరణం ఉండింది. ఓకే. ఓకే. సో అందువల్ల ఆడియన్స్ దాన్ని కంపేర్ చేసుకుంటూ ఈ క్యారెక్టర్కి బాగా కనెక్ట్ అయ్యారు. అంటే 1985 వచ్చిన ప్రతిఘటన సూపర్ హిట్ కావడానికి కారణాలు, 1989 శివ సినిమా సూపర్ హీరో బ్లాక్ బస్టర్ ట్రెండ్ సెట్గా నిలవడానికి కారణాలు, అప్పటి కొన్ని సామాజిక రాజకీయ ఘర్షణ వాతావరణాలు ఈ సినిమాని అలా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలబెట్టాయి. ఓకే. ఓకే. సో మీతో అంటే ఆర్జీవి గారితో మీ ట్రావెలింగ్ ఏమైనా ఉందా సార్? లేదండి. జర్నలిస్ట్గా కొద్దిపాటి పరిచయం ఉంది తప్పితే నేను ఎప్పుడు ఆయనతో కలిసి. అంటే డైరెక్టర్గా ఆయన సినిమాలు అంటే మీ ఇంట్రెస్ట్ అంటే మీకు బాగా నచ్చేవా సార్ ఆయన మూవీస్? అంటే అన్నీ కాదు, ఒక బిగినింగ్ స్టేజ్లో ఆ స్టోరీ టెల్లింగ్లో ఉండే ఒక రానెస్, అంటే ఏమంటారు ఒక హానెస్ట్గా చెప్పే ప్రయత్నం, డ్రామా తక్కువ ఉంటుంది. సో డ్రామా లేకుండా చెప్పడం అనేది అప్పట్లో నాకు నచ్చేది. తర్వాత నేను సినిమాలు నాకు నచ్చడం మానేశాను. యాక్చువల్లీ తెలుగు సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒకటి వింటూ ఉంటాను సార్, డ్రామా ఎక్కువ ఉంటే తెలుగు సినిమాలో ఏదైనా బాగా పండిద్ది అనే లాజిక్ మీరు నమ్ముతారా సార్? ఒక ఎమోషన్, ఏదైనా సినిమా అనేది ఒక ఎమోషన్స్ అండి. అది ఎంటర్టైన్మెంట్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ట్రాజడీ కావచ్చు, ఏదైనా ఎమోషన్ అది ఆడియన్స్కి కనెక్ట్ అవ్వాలి. ఆడియన్స్ మైండ్ సెట్లకి తేడా ఉంటుంది.
కొంతమంది సెన్సిబుల్ పర్సన్స్ అనుకోండి, చిన్న విషయాలు కళ్ళం నీళ్ళు రావచ్చు, లేదా చెల్లించిపోవచ్చు, లేదా ఎగ్జైట్ అయిపోవచ్చు. కొంతమందికి ఏంటంటే కొంచెం వాళ్ళకి అర్థమయ్యేలాగా అంతలా థిక్గా ఆ డ్రామా చెప్పకపోతే వాళ్ళు రిజిస్టర్ కాదు. ఓకే. సో అది తేడా ఉంటుంది. ఓకే. సో అందువల్ల ఆ డ్రామటైజేషన్ దాన్ని బట్టి డిపెండ్ ఉంది. అంతవరకు డ్రామాని న్యాచురల్గా చెప్పే ప్రయత్నం చేయడం అనేది రామ్ గోపాల్ అప్పట్లో చేసిన ప్రయత్నం. ఓకే. ఓకే. అందువల్ల అది ఆడియన్స్ కొత్తగా అనిపించింది. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.